వరకునైనా మమ్మల్ని అందరూ సజీవులు అక్కడ ఉంచి చిన్నమ్మగా చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమ పొందడానికి నాయన మాకిచ్చిన భాగ్యం ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించిన ఆయన. అయ్యా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు కాచి కాపాడండి. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలు చేసే ప్రార్థన మీరు చెవి ఆలకిస్తాను సెలవిచ్చి దేవానికి స్తోత్రం. ప్రతి బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. మాకు ప్రతిఫలం దయచేయండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన అలాగే నా భర్త నా బిడ్డలు నేను చేసిన అపరాధ దోష పాపం దయతో క్షమించండి. నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి నాయన. ఈ దినాన ప్రభా నీ ఇద్దరు బిడ్డలు ఈ వాక్యాన్ని ప్రకటించుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా వారిని స్వాధీనపరచుకుని మీరే మాతో మాట్లాడమని, ఈ దిన జీవాహారం మాకు దయచేయమని నాయన. అయ్యా నాయన నిశ్చితమైన ప్రభా నేను సెకండ్ కీమోకు వెడుచుండగా నాయన అయ్యా డాక్టర్లు కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఆ కీమో తట్టుకునే శక్తి కూడా నాకు దయచేయండి దేవా. నాకు ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తారు. అయ్యా బిడ్డలు ప్రార్థన ప్రతిఫలం దయచేయమని సంపూర్ణంగా స్వస్థత దయచేసిన ఆయన నీ సేవ కొరకు నాయన నీ దాసుడు నేను కలిసి నాయన నా జీవిత కాలముతో నీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం దయచేయమని నీ కృప మెండుగా మా అందరికి ఇచ్చమని గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని నీ కొద్ది ప్రార్థన ఆలోచించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 దేవా సర్వోన్నతుడా సైన్యములకు అధిపతి యెహోవా యేసుక్రీస్తు ప్రభువా మాకు శక్తిని దయచేయము. డాక్టర్లకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. సమస్తము నీకే అప్పగిస్తున్నాను. నువ్వు దేవుడవయ్యా, నువ్వు మనిషివి కాదు, దేవుడవు నైనా. నీవు సర్వశక్తి గల దేవుడవు. నీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకొనొచ్చున్నాం అయ్యా. నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు యొక్క నామమున ప్రతినాడు ఇస్తున్నాను. ఆమేన్. ఎఫెసీ 5:31. ఎఫెసీయులకు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేతను పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యతో హత్తుకొనును, వారిద్దరూ ఒక్క శరీరం అగుదురు. ఆమేన్. వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. చదవమంటారు ఇంకా? సరే, అట్ట 32వ వచనం కూడా చదువు. ఈ మర్మము గొప్పది అయితే అయితే నేను క్రీస్తును ఈ మర్మం ఏ మర్మండి? తన తండ్రిని విడిచి తన తల్లి తన భార్యను ఏక శరీరము ఇది మర్మం అంట. ఈ మర్మం ఉంది అన్నాడు. దాని గురించి ఎదుగుతూ అది చెప్తున్నాడు. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. సంఘము క్రీస్తు క్రీస్తును గూర్చిన సంఘము గూర్చి క్రీస్తును గూర్చి చెప్పుచున్నారు. కాబట్టి ఇప్పుడు వారిద్దరూ శరీరము ఏక శరీరముగా ఉన్నారు. వారిద్దరూ ఏక అది ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నప్పుడు సంఘం ఎవరు? అంటే స్త్రీ, ఆయన కొరకు సిద్ధపడుతున్న వధువు, ఆయన రక్తంతో కడగబడి సిద్ధపడుతున్న వధువు. కాబట్టి సంఘమును గూర్చి చెప్తున్నాడు. క్రీస్తు మనకు తెలుసు. క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. మరి సంఘము గురించి చెప్తున్నాడు.
అవునా కాదా? అవును. కాబట్టి ఈ సంఘము ఎలాంటిది అయి ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎవరు? సంఘం ఎవరు? మనమే. రక్తంతో కడగబడి ఉన్నవారు మనమే. మనకి విశ్వాసం ఉన్నది. ఏముంది? మేము సంఘములో సభ్యులము అని. అవునా కాదా? అవునండి. అప్పుడు మనమేం చేయాలంటే క్రీస్తును గూర్చిన సంఘమును గూర్చి ఏ విషయం చెప్తున్నాడు? వారిద్దరూ శరీరము, ఏక శరీరము అని అన్నాడు. అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో సంఘము కూడా అలాగే అలాగే రీతిగా అలా ఉండాలి. ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. ప్రతి విషయాన్ని మనం పరిశీలన చెయ్యాలి. ఎస్, నేను ప్రియురాలుని, ఆయన నా ప్రియుడు అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉంటే పరిశీలించుకోవాలి. నువ్వు నిజంగా నీవు సంఘములో సభ్యురాలా అవునా కాదా అని చూసుకోవాలి. ఉత్తమ మాటలు చెప్పటం కాదు. ఏంటి, నేను గనక చెప్పాననుకో, అమ్మా మీరంతా సంఘమా? ఎస్, అవును. మరి ఒక్కసారి యేసుక్రీస్తుని చూడు. యేసుక్రీస్తుని నీవు చూడాలి. అవునా కాదా? యేసు ప్రభువుని చూడాలి. అప్పుడు నీకు ధైర్యము కలిగిద్ది. నీకు ఒక ధైర్యము కలిగి ఉంటుంది. ఇప్పుడు పరిశీలించండి. బాగా డబ్బులు సంపాదించావు అనుకో, యేసయ్య ఓకే అంటాడా? లోక సంబంధం శరీరములో లోక సంబంధమైన సంబంధించావు. చాలా విషయాలు చాలా సంపాదించుకున్నావు. పర్లేదు, నా ప్రియురాలా, నా సంఘమా అని చెప్తాడా? అన్నాడు. పరిశీలించండి. ఎందుకు చెబుతున్నారు? ఎందుకు మీరు మారు మనసు లేకుండా జీవిస్తున్నారు? మీరు పరిశీలించండి. మీరు ఆయన సంఘమా? ఎట్లు సంఘమై ఉన్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే అది సంఘమా కాదా అని మీకు అర్థమవుతుంది. చిన్న విషయం కాదు. వారిద్దరూ ఏక శరీరము అని చెప్పాడు. ఏక శరీరమైనది. మరి ఏక శరీరము అంటే నీలో కూడా ఏ లోపము కూడా కల్పించటానికి వీలు లేదు. నీలో ఏమీ లోపము రాదు. ఒకరు నీ దగ్గరకు వచ్చి నిన్ను 10 రకాలుగా ఏలిచ్చి చూయిస్తే నువ్వు సంఘం అవుతావా? ఆలోచించుకో. ప్రతి ఒక్కరము మనం పరిశీలించుకోవాలి. చెప్తున్నాము. ఇప్పుడు అమ్మా ఎవరో సంఘం చేతులు ఎత్తండి అంటే, ఓ బ్రదర్, నేను బ్రదర్, రైట్, సంతోషం. నువ్వు ఎలా ఉండాలి? ఏ తప్పు నీ దగ్గర ఉండకూడదు. ఆయన దృష్టికి ఏ తప్పు లేకుండా ఉండాలి. ఎలా అంటే నీవు మొట్టమొదట నీవు సంఘము అంటే క్రీస్తు గూర్చిన సంఘమును గూర్చి ఆయన చెప్తున్నాడంటే నీవు మొట్టమొదట యెహోవా స్వరము లేళ్లను వినజేయును. ఆమేన్. హల్లెలూయా. నీవు సంఘముగా మార్చబడ్డావు అంటే
నీవు ఆయన స్వరమును వినాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఆయన ఆయన స్వరాన్ని స్వరాన్ని వినాలి. స్వరమును యెహోవా స్వరమును వినాలి. వినాలి మనం. స్వరము 29 కీర్తన 29:9 వచనం. 29వ కీర్తన. 29:9 వచనం. యెహోవా స్వరము లేళ్లను ఈన చెయ్యును, అది అడుగులకు ఆకులను రాల్చును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా స్వరము లేళ్లను ఈన చెయ్యును. లేళ్లను ఈన చెయ్యి. ఎవరు? సంఘము. లేళ్ళు ఆ సంఘం ఏం చేయాలి? మొట్టమొదలైన స్వరము వినాలి. వినాలి. ఇది లేళ్లను వీణ చేయును అన్నాడు. మీరు అది చూస్తే మరి పరమగీతము 2:9 వచనములో నా ప్రియుడు ఈర్రి వలెనున్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎర్రి వలెనున్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. అదుగో మన గోడకు వెలిగానతో నిలుచున్నాడు. కాబట్టి లేడి పిల్ల వలె ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువే. ఇంకెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు సంఘము ఏమవుతుందంట? వారు ఏక శరీరమై ఉన్నారు అంటున్నాడు. ఆమేన్. ఏక శరీరముగా ఉన్నవాడు అప్పుడు ఏ లోపము ఆయనలో లేదు. అట్లానే ఆయన సంఘం. ఎవరు? సంఘములో కూడా ఏ లోపము ఉండటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో చెప్పండి, మీరు క్రీస్తు యేసు యొక్క సంఘములో సభ్యులా కాదా? ఒక మాట చెప్పండి. అవును, నేను సభ్యురాలు. సంఘములో సభ్యులమేనండి. మేము ఆయన సభ్యులము. ఆయన సంఘములో సభ్యులు. ఆ మాట మాట చెప్పేటప్పుడు ఒకసారి హృదయంలో లోపలికెళ్ళి చూడాలి. మీ హృదయం లోపలికెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలన చేయాలి. ఆమేన్. ఆమేన్. మీ హృదయం లోపలికెళ్ళి చూస్తే అప్పుడు నేను నాలో ఏ లోపము లేదు, నాలో ఏ లోపము లేదు, నన్ను ఎవరు చూపించలేరు, వేరే ఎవ్వరు ఏలెత్తి చూపించలేరు. హల్లెలూయా. నేను లోపము లేనట్టు విధానములో ఉన్నాను. మరి అది కాక రెండవది స్వరము. యెహోవా స్వరమును. ఆయన స్వరము నేను వింటున్నాను. అంటే మొట్టమొదట క్రీస్తు ఆయన ఏక శరీరము అయితే సంఘమును చేసుకుంటాడు. ఆ సంఘము చిన్నప్పటి నుంచి కూడా ఎలానే నీతిగా తయారు చేయబడాలి. మనము ఈ లోకములో అనేకమైన మనుషులుగా జీవించాము. శరీర సంబంధమైన మనుషులు మనము. కాబట్టి ఆ స్థితి నుంచి మనం ఏమవుతున్నాము? అన్నిటిని విడిచిపెట్టి మనము ఒక స్టేజిలో మారు మనస్సు పొందాము కదా? అంతేనా కాదా? మనసు పొందలేదా? పొందాము. మనము మారు మనసు పొందిన తర్వాత ఆయన మన సంఘముగా చేర్చుకున్నాడు. అసంగమైనటువంటి మనము ఇప్పుడు ఆయన పుట్టాం కదా, కొత్తగా పుట్టాము కదా. కాబట్టి స్వరము ఆయన స్వరము వింటున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు, మనము ఆయన సంఘము, మనిద్దరము ఏక శరీరము కలిగినటువంటి భావము. ఏక శరీరము కలిగినప్పుడు ఆయన స్వరము వినాలి. ఆమేన్. హల్లెలూయా.
ఆమె స్వరం వినాలి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి నిమిషం ఆయన మనతో మాట్లాడాలి. అవునా కదా? అవును. అవును. మాట్లాడాలి, మనం ఆమేన్. వినాలి. యాకోబు 1:18. యాకోబు పత్రిక 1:18. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్పము ప్రకారము కనెను. కనెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట స్వరము వినాలి. అందుకని వాక్యము, సత్య వాక్యము వలన మనం ఏం చేయాలి? సంకల్ప ప్రకారం కన్నారు. ప్రకారము కనెను. ఆమేన్. మనం కూడా ఈ లోకములో లోక సంబంధమైన జీవితము చేస్తున్నప్పుడు మనం చచ్చిపోలేదు. కానీ ఎప్పుడు మనం చచ్చిపోయామో మనము లోకానుసరమైన జీవితం చచ్చిపోయిన శరీరానుసారంగా చచ్చిపోయాము. ఇప్పుడు ఏం చేసాము? క్రొత్తగా మనము జన్మించాము. ఆమేన్. ఆమేన్. సత్య వాక్యము మనల్ని కన్నాడు. కన్నప్పటి నుంచి ఆయన స్వరము ఆయన స్వరం తప్ప వేరొకటి లేదు. హల్లెలూయా. ఆయన సంఘము, వారిద్దరూ ఏక శరీరము. హల్లెలూయా. కాబట్టి 1 పేతురు 2:3 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయమా? ఎన్నో అధ్యాయము? 1 పేతురు 2వ అధ్యాయము 3. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను జన్మించాడు. ఇప్పుడు ఎట్టాడు? కొత్తగా కొత్తగా పుట్టాడు. నువ్వు కొత్తగా జన్మించావా లేదా? అవును, నేను జన్మించాను అని చెప్పాలి మీరు. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన పాలు ఆమేన్. హల్లెలూయా. ఆపేక్షించుడి. ఆమేన్. మీరంతా కూడా సంఘము అని చెప్పినప్పుడు ఇలాంటి స్టెప్స్ మీలో కలిగి ఉండాలి. 1, 2, 3, 4 అలా మిమ్మల్ని మీరేం చేశారు? మొట్టమొదట మిమ్మల్ని కొన్నాడు. మీరు ఆయన పాత జీవితం నుంచి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. తర్వాత ఆయన స్వరము మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మనల్ని కొన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాలు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పాలు ఇస్తున్నాడు. నువ్వు పాలు తాగాలి. ఆమేన్. నువ్వు పాలు తాగాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన పాలు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాలు నువ్వు తాగుతూ ఉండాలి. సంఘము అని చెప్పినప్పుడు ఈ రీతిగా అవ్వాలి. ఎవరు ఇంకా లోక సంబంధమైన లోక కోసము డబ్బు సంపాదించి లేకపోతే లోక సంబంధమైన విషయములు కలిగి ఉంటే నువ్వు కావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎఫ్ఎస్సి 5:25-27 దాకా. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 27 25-27. 25-27 బ్రదర్. ఓకే. ఉమ్. ప్రతి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎఫెసీ 5వ అధ్యాయము 25-27 25:2. 25-27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పవిత్రపరుచుకున్నాను. పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అవును ఆమేన్. మొట్టమొదట స్వరము, తర్వాత ఆయన మనల్ని కన్నాడు, తర్వాత మనము కొత్తగా జన్మించే శిశువు పాల చేత అవును ఆమేన్. పోషింపబడుచు. ఆత్మ సంబంధమైన వాక్యమైన పాలు మనం తర్వాత వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. కాబట్టి ఈ రకంగా మనము ఎట్లా ఉండాలి? ఏక శరీరముగా ఉండాలి. సంఘములాగా ఉండాలి. మనము సంఘములాగా ఉండాలి. ఇంకా Yes, చాలా Lord. ఉంది, అది చెప్పలేను ఇప్పుడు. కాబట్టి మీరు ఏమనుకుంటారంటే, మీరు అనుకుంటారు వాళ్ళలాగా మేము కూడా సంపాదించుకుంటున్నామండి, వాళ్ళలాగా నేను కూడా ఉంటానండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి, నేను కూడా బాగుంటానండి. నువ్వు సంగమా మా క్రీస్తులో ఏ లోపమన్నా నువ్వు కనిపెడతావా? లేదు. ఏ తప్పు యేసుక్రీస్తులో చూపిస్తావా? లేదు. నువ్వు ఎలాగో ఆయన సొత్తు, నువ్వు సత్యము ఎలా అవుతావు? ప్రార్థన చేశాడు, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, అబ్బో చాలా చాలా జరుగుతున్నాయి. అవునండి, మంచిదండి, మంచిదండి. అయితే గొప్ప కార్యాలు జరిగినాయి, మంచిదండి. మరి సంఘంలాగా ఉన్నావా? నీ దగ్గర అనేక అద్భుతాలు జరిగినాయి అనుకోండి, సంఘముకుండే లక్షణాలు ఉన్నాయా? ఏమీ లేదు. జాగ్రత్తగా పరిశీలించండి. నువ్వు సంఘము, ఆయన ఏక శరీరము ఉండాలి. ఏ మాత్రం నీలో లోపంలో కూడదు. ఆమేన్ హల్లెలూయా. మీరు పరిశీలించుకోండి. అక్కడ అద్భుతాలు జరిగినాయి, గొప్ప కార్యాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. నా జీవితంలో ఎన్నో జరిగినాయి. అన్ని చెప్పాను మీకు, కథలు అన్ని కూడా. అయితే నేను ఆయన సంఘము అవుతానా? ఇప్పుడు అవుతాను. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇప్పుడు ఆయన సంఘము అవుతాను. ఆమేన్. నేను ఇప్పుడు ఆయన సంఘములో అవుదును. ఇప్పుడుదాకా నేను అనుకోలేను, నేను సంఘమని నేను చెప్పుకోలేను. కానీ ఇప్పుడు నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చిన సంఘము, ఆయన ఏక శరీరము కలిగిన, ఆయన ఏక శరీరమైనటువంటిది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అది ధైర్యము కలిగి ఉండాలి. మనల్ని పరిశీలించుకున్నప్పుడు
ఎన్నో అద్భుతాలు ఆయన్ని దేవుడు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆయన మహిమార్థమై ఆయన చేసుకుంటాడు. చేసుకుంటాం. ఆ, కానీ నువ్వు ఎలా ఉండవు? జీవితం ఎలా ఉంది? నిన్ను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి నిమిషము మీది గుర్తు చేసుకోండి, ప్రతి నిమిషము మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చెప్పన్నావు, నేను చెప్పాను, నా దగ్గర శక్తి లేదు. నా ప్రభువా, కంప్లీట్ నీ గురించి చెప్పాను. నీవే ఘనత, మహిమ, ప్రభావము, ఘనత నొందాలి ప్రభువా. అందరూ వ్యక్తులు నిన్ను నమ్ముకొని ఉన్నారు. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వారందరిని ఆశీర్వదించుమని, ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఇవ్వమని, ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. అందరూ దయచేసి ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.